కానుకలుగా ఆయనకు సమర్పించింది. అదే కొంచెం తగ్గించరా ఒక 5 నిమిషాలు. యేసు ప్రభువారు పుట్టిన తర్వాత దేశాల నుంచి ఆ నక్షత్రాన్ని తీసుకుంటే ఖగోళ శాస్త్రజ్ఞులు బయలుదేరిన తర్వాత ఎంత గొప్ప అంటే జాతకము లేదా వాళ్ళు చూసినప్పుడు రాజకుటుంబంలో తప్ప ఇంకెవరు పుడతారు అని రాసినారు ఎదురు పెడతారు. ఆ రాజు అంటాడు, నేను కాకి ఎవరెక్కడ పుట్టుంటాడు, అసలు ఆయన ఎవడో ఎక్కడ పుట్టాడో తెలుసుకుంటాడు, నేను వచ్చిస్తానంటాడు. ఈ దురుద్దేశంతో ఒకవేళ ఈ రాజ్యానికి మన వాళ్ళ వంశాలకి వ్యతిరేకంగా వచ్చి వాళ్ళ రాజ్యాలు లాక్కుంటారన్న భయంతో అతను ఎక్కడున్నారో ఆచుగా తీసుకురామని దురాలోచనతో చెప్పినప్పుడు వాళ్ళు బయలుదేరుతూ ఉన్నప్పుడు అప్పుడు ఈ నక్షత్రము వారిని ఏం చేసిందంటే దారి చూపించుకుంటూ వెళ్ళింది. సరైన దారి ఎక్కడ తీసుకెళ్ళిందంటే యేసుప్రభువు వారు ఎక్కడున్నారో అక్కడ పాక దగ్గర ఆగింది. వాస్తవానికి వాళ్ళ ఆలోచనలు ఏదో ఉంది, జ్ఞానులు అనుకున్నారు, కానీ వాళ్ళ అజ్ఞానులుగా వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. సరైన దారిలోనికి ఈ యొక్క నక్షత్రం వారిని తీసుకువెళ్ళింది. అందుకనే దావీదు అంటాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. మేము ఏ మార్గంలో ఏది సత్యమైందో, ఏది మంచిదో, ఎక్కడికి వెళితే అది మనకి మేలు జరిగిస్తుందో దేవుడు మనకి చూపించే దేవుడు. మరి ఆయన లోకానికి వెలుగైన దేవుడు. మనకు తెలియదు ఏది మంచిదో ఏది చెడు ఎలా వెళ్ళాలో, కానీ సరైన మార్గములో ఆయన పాదముల ఎద్దకు వెళ్ళి ఆయన